వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నట్టున్నారు కదా. గవర్నమెంట్ ఏదైనా ఆలోచన చేస్తే అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని దాన్ని ఆమోదించేదాకా కూడా ఆగేటట్టు లేరు. ఏళ్ళు చూపిస్తే కొండ వాకినట్టు జస్ట్ అట్లా సర్కార్ ఏదైనా ఆలోచన చేస్తుందంటే చాలు ఇట్లా ఇంప్లిమెంట్ చేసేస్తున్నారట. గంత అడ్వాన్స్ ఉన్నారు వరంగల్ వాళ్ళు. వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు ముందు చూపులు అందరికంటే ముందుగాలున్నట్టే కొడుతున్నది పో. ఇగో ఇట్లా సర్కార్ కంటే మొదలే సర్కార్ అనుకున్న వాటిని అమలు చేసేస్తున్నారు. ఏళ్ళు చూపితే కొండ వాకుతురు అనుకోరాదు రియో. ఈ ఫ్లెక్సీ చూస్తే అలా పనితనం ఏందన్నది మొత్తం తెలుస్తుంది. చూసిరా అందులేమున్నది ఇచ్చాంతరం అనుకునేరు. ఓసారి తెలంగాణ రాజముద్ర చూడుర్రి ఏమున్నదో. ఇప్పుడు ఎరకైంది ఆగు. ఆ రాజముద్ర ఎక్కడిది, కొత్తగా పెట్టిర్రు అని పరిశాన్ అవుతురులే. ఈ నడుమ తెలంగాణ రాజముద్ర చిహ్నం మారుస్తామని ముఖ్యమంత్రి సార్ అనుకున్నాడు కదా. డిజైనర్లను పిలిచి ఎట్లుంటే మంచిగా ఉంటుందో కొన్ని మోడళ్లను కూడా చూసిండు కదా. ఇక అందులో ఒక డిజైనే గిది. సీఎం సార్ జస్ట్ చూసి పక్కకు పెట్టిండు. సర్కార్ ఇంకా వేటిని ఫైనల్ కూడా చేయలేదు. కానీ వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం సర్కార్ వాళ్ళ కంటే ముందుగా ఇదే రాజముద్ర అని ఫైనల్ చేసుకొని ఏకంగా వాడకంలోకి తెచ్చిర్రు పోరి. ఇక పని మీద మున్సిపల్ ఆఫీస్ దిక్కు పోయిన వాళ్ళంతా ఈ రాజముద్రను ఫ్లెక్సీ మీద చూసి పరిశాన్ అయ్యారట. ఇదెక్కడిచ్చాంతరం. తెలంగాణ రాజముద్రల కాకతీయ కళాతోరణం ఏది, చార్మినార్ ఏది, పచ్చరంగి ఏదని పరిశాన్ అయిపోయి ఫోటోలు వీడియోలు తీసి నెట్లో పెడితే అందరూ బొడిసొచ్చేటట్టు మొట్టికాయలు వేసిర్రు. అటు కేటీఆర్ సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు. దెబ్బకే సోయి తెచ్చుకొని పగటికల్లా మళ్ళా పాత రాజముద్రతోటి ఫ్లెక్సీ కొట్టించి పాతదాన్ని వీకేసి కొత్తదాన్ని కట్టిర్రు. ఇట్లా మరి ఈ పని ఏదో ముందుగాలు చేస్తే మంచిగా ఉండు కదా. మందితోటి తిట్లు తిన్నాక బుద్ధి వచ్చినట్టున్నది. ఆ ఫ్లెక్సీ కొట్టిన వాళ్ళకంటే తెలియదు అనుకుందాం. దాన్ని చూసి ఫైనల్ చేసిన వాళ్ళ తెలివేమైంది. ఆఫీస్ గల్మకాన్నే కట్టినప్పుడు లోపలికి పోతున్నప్పుడు చూసిన ఆఫీసర్ల కన్నా అనిపించలేదా? కాకతీయ కళాతోరణం లేకుండా రాజముద్ర ఉన్నది ఏందని వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళకే అనిపించలేదంటే సర్కార్ కంటే ముందుగాలు వీళ్ళే లోగోల కళాతోరణం తీసేస్తట్టున్నారు కదా అని ఎక్కిరించుకుంటూ వేయరట ఆఫీస్ దిక్కు పోయిన వాళ్ళంతా.